హల్లెలూయా. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు మరియు ఈస్టర్ యొక్క శుభాకాంక్షలు. హల్లెలూయా. ఈరోజు మహా సంతోషకరమైన దినం. ఎందుకనగా ఈ భూలోకంలోనికి యేసుక్రీస్తు వారు శరీరధారిగా పుట్టిన తరువాత 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి ఆయన నీనా పాపముల కొరకు మరణించి నిన్నటి దినాన సమాధిలో విశ్రాంతి తీసుకొని ఈ రోజున పునరుద్ధానుడై లేచిన దినము. హల్లెలూయా. పునరుద్ధానం అనేది లేకపోతే ఈ ప్రపంచానికి రక్షణ లేదు. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పాలి. పునరుద్ధానము అనగానేమి? మరణించి మరలే లేవటం అంటే బ్రతకటం కదా. ఓకే, అయితే మరణించి బ్రతికిన వారు బైబిల్లో యేసుక్రీస్తు వారు ఒక్కరే ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారా లేరా? చూద్దామా, చూసుకుందాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 21-22 వచనాలు చూసుకుందాం. ఈ పెన్ ఇచ్చి రెఫరెన్స్ రాసుకోమని. ఆ చిన్నవాని మీద నా దేవా నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాని ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు ఉన్నాడా లేరా ఇప్పుడు? కదా. చనిపోయి మరలా బ్రతికిన వారు బైబిల్లో కొంతమంది ఉన్నారు. సబ్జెక్ట్ పరంగా వచ్చేద్దాం కదా. తరువాత 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 34-35 వచనాలు చదువుకోండి. ఈ 2వ రాజుల గ్రంథము మొదటి నుంచి చివరి వరకు చదివితే ఇది క్లుప్తంగా అర్థమవుతుంది. కానీ మీకు చెప్పేది ఏమనగా మరణించి తిరిగి లేచిన వారు చదవమా. కండ్ల మీదను ఉంచి పొడుగుగా పండుకొనగా వెట్ట పుట్టెను. తాను దిగి ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా ఈ బిడ్డట 20వ వచనం ఒకసారి చదువు. వాని తల్లి వద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు 20వ వచనంలో చనిపోయిన పిల్లవాడు. ఈ చరిత్ర అంతా చూసుకుంటే
మొట్టమొదటి 8వ వచనం కాడి నుంచి 35వ వచనం వరకు దీన్ని ధ్యానిస్తే దీని వివరం అర్థమైపోద్ది. మీకు క్లుప్తంగా ఏంటంటే మరణించి తిరిగి లేచిన వారు ఉన్నారా లేరా? మన వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇప్పటి వరకు యేసుక్రీస్తు వారు ఒక్కడే లేచారు, ఎవరూ లేవలేదు అనుకుంటున్నాం కదా. ఈ పిల్లవాడట 7 మార్లు తుమ్మి లేచి కళ్ళు తెరిచాడు. ఓకేనా? అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు బ్రతికే వాళ్ళు? 2 అయ్యారు. అదే రీతిగా 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనాలు. అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యములకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా స్ఖలనములు తగలగానే హల్లెలూయా. ఇటు చూడాలి. ఎలీషా గారు, ప్రవక్త అయిన ఎలీషా గారు మరణించారు. మరణించినాక సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడిన సంవత్సరం తర్వాత ఈ సైన్యానికి యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో చనిపోయిన వాడిని ఒకరిని తీసుకొచ్చి ఆ ఎలీషా గారిని సమాధి చేసిన సమాధిలో పడుకోబెట్టారు. అంటే భూమి ఎట్లా తవ్వారు అనుకుంటున్నారా? ఇశ్రాయేల్ దేశంలోనే ఆ రోజుల్లో సమాధులు రాతితో చెక్కబడి ఒక గుహలాగా ఏర్పాటు చేసి ఆ గుహలో ఆ శవాన్ని పడుకోబెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే కుటుంబానికి ఒక సమాధి ఉండేదన్నమాట. ఏంటది? ఆ కుటుంబంలో ఎవరు చనిపోయినా ఆ సమాధిలో పాతి పెట్టబడేవారు. అందరూ ఒకే సమాధులు, కుటుంబానికి ఒక సమాధి. అయితే ఆ ఎలీషా ప్రవక్త ఏమీ లేదు, పెళ్లి లేదు, ఏమీ లేదు కదా. ఆయన ప్రవక్తగా ఉన్నప్పుడు క్షమించాలి. అయితే ఈ ఎలీషా గారు చనిపోయినప్పుడు ఆయన్ని సమాధి చేసిన సంవత్సరం తర్వాత దేహం ఎట్లుంటుందమ్మా? కుళ్ళిపోయి ఉంటుంది కదా. ఈ కుళ్ళిపోయిన దేహం మీద ఒక సైనికులు యుద్ధంలోకి జయించడానికి వచ్చిన ఒక వ్యక్తి సైనికుడు మరణించాడు. ఆ మరణించిన వ్యక్తిని ఎలీషా గారి సమాధిలో పడుకోబెట్టినప్పుడు ఆయన ఎముకలు తగలగా ఆ శవము లేచి కాళ్ళ మీద నిలబడ్డదట. హల్లెలూయా. ముగ్గురు బ్రతికారు కదా. తర్వాత చూసుకుందాం లూకా సువార్త, క్షమించాలి, మత్తయి సువార్త ఈ 9వ అధ్యాయము 18-25 వచనాలు చదువుకుంటే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. చదవమ్మా. మొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరాల నుంచి ఆ ట్రాఫిక్ వద్దామా, కొంచెం కిందికి వచ్చాయి. 24వ వచనం చదువు. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఏమైంది? అంతకుముందు అధికారి ఏం చెప్పాడు? నా కుమార్తె ఇప్పుడే
కదా, చనిపోయిందని నిర్ధారణకు వచ్చేసాడు తండ్రి. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నిద్రపోయింది కానీ చనిపోలేదు అని చెప్పేసని ఆమె చేయి పట్టుకొని ఒక మాట అంటది, తలీతా కుమి, అంటే లేచి నడుగుము అని అర్థం. చిన్నదానా లెమ్మో, అర్థమవుతుందా? అయితే ఆమె లేచి నడిచింది. తరువాత యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనం. ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వానితో చెప్పాను. కాబట్టి ఆయన చేసిన కార్యములు చూసిన 42వ వచనం చదవమ్మా. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు అని, కానీ నీవు నన్ను పంపితివని నిలిచియున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పానన్నా. ఆయన లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. హల్లెలూయా. కదా, ఇప్పుడు ఒక సైనికుని కుమార్తె బ్రతికింది. సైనికుని కుమార్తె బ్రతికింది. పేద లాజరు, చనిపోయిన లాజరు లేచాడు. షునేమీరాయలు కుమారుడు బ్రతికాడు. ఎలీషా ఒక కుమారుని బ్రతికించాడు. ఏలియా ఒక కుమారుని, ఎలీషా ఒక కుమారుని బ్రతికించాడు. ఎలీషా ఎముకలు తగిలి ఒక సైనికుడు బ్రతికాడు. యేసుక్రీస్తు వారు యాయిరు కుమార్తెను బ్రతికించాడు. యేసుక్రీస్తు వారు సైన్యాధిపతి కుమారుని బ్రతికించాడు. యేసుక్రీస్తు వారు లాజరును బ్రతికించాడు కదా. తరువాత అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం నుంచి 41వ వచనం వరకు చదవాలి. మరియు యొప్పేలో తబీతా అని ఒక శిష్యురాలుండెను. ఆమెనకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె ఆ దినమందు కాయిలో పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టి. మెడగది కాదమ్మా, మెడకు గది ఉండదు తల్లి. ఎముకలు ఉంటాయి, నరాలు ఉంటాయి, వెన్నుపూస మాత్రమే ఉంటది. మెడకు గదులు ఉండవు. మేడగది 44వ వచనం చదువు. అంత ఇబ్బంది అవుతుంది కానీ పాపం. చదువు సరే, క్షమించాలి. 41. లేవనెత్తి పరిశుద్ధులను ఆమెను సజీవరాలునిగా వారికి అప్పగించను. ప్రియ దేవుని బిడ్డలారా చూడాలి ఇటు. ఆమె చనిపోయిందని నిర్ధారణకు వచ్చేసి
స్నానము చేపించి మేడగదిలో పడుకోబెట్టి ఎప్పేలో ఉన్న పేతురు గారి యొద్దకు వర్తమానం పంపారు. అయ్యా, నీ ప్రియ శిష్యురాలు మరణించినది, మరి ఆమెను సమాధి చేయాలి కదా. ఆమెను సమాధి చేయాలన్నప్పుడు మీరు ప్రార్థన చేయాలి. వచ్చి ప్రార్థన చేసి ఆమె ఆత్మను దేవుడు అంగీకరించుకునేలాగా ఒక్కసారి మీరు రండి అయ్యా, ప్రార్థన చేయండి అంటే ఈ పేతురు గారు వచ్చి ఏం చేశారంటే ఆమెని చెప్పాలి. హల్లెలూయా. మరణము గెలిచి చాలా ఈ శిష్యులు అక్కడ ఉన్న వాళ్ళు ఈ తబీతాని లేదా దోర్కాని చనిపోయిన తర్వాత వాళ్ళంట ఆమె కుట్టిన వస్త్రాలని, ఆమె చేసిన వస్తువుల్ని, వీటన్నిటిని చూసి ఏడ్చారట. పేతురు గారి దగ్గరికి అనగా సేవకుడి దగ్గరికి వర్తమానం పంపించారు. సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తాదేమో అని ఒక నమ్మకం ఉంది కదా. ఇది యేసుక్రీస్తు వారు పునరుద్ధరణైన తర్వాత జరిగిన విషయం. ఆత్మ దేవునికి దగ్గరికి వెళ్తుందని ఒక నమ్మకంతో వీళ్ళు ఏం చేశారంటే పేతురు గారిని పిలిపించారు. సేవకుణ్ణి పిలిపించినప్పుడు ఆయన ప్రార్థన చేసి ఏం చేశాడు? తబీతాను బ్రతికించాడు. హల్లెలూయా. తర్వాత అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 12వ వచనం. పేజ్ నెంబర్ చెప్పాలమ్మా. 123. అమ్మా, అపోస్తల కార్యములు క్షమించాలి, 20వ అధ్యాయము 7 నుంచి 12 వరకు. పౌలు వారితో అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతుండెను. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుతూ ఉండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి చనిపోయిన వాడే ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణము వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు చచ్చిపోయిన వాడు బ్రతికొస్తేనట అంతులేని ఆదరణ పుట్టిందంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి. మనము చెప్పుకున్న వాక్యంలో ఎంతమంది బ్రతికారు? చనిపోయిన వారు ఎంతమంది తిరిగి బ్రతికారు? షనమిరాలు 1 కుమారుడు, 2 ఎలీషా కుమారుడు బ్రతికించాను. ఎలీషా ఒక కుమారుడు బ్రతికించాడు. 3 ఎలీషా దేహము తగిలి ఒక సైనికుడు బ్రతికాడు. 4 యాయిరు కుమార్తె బ్రతికింది. 5
సైనాధిపతి కుమార్తె బతికింది. 6 లాజరు బ్రతికాడు. 7 తబీతా బ్రతికింది. 8 ఐతుకు కదా 8 మంది బ్రతికారు కదా. అయితే మరి వీళ్ళందరూ చనిపోయి బ్రతికారు, యేసుక్రీస్తు వారు కూడా చనిపోయి బ్రతికాడు. వాళ్ళకి పెద్ద తేడా ఏముంది చెప్పాలి. యేసుక్రీస్తు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడా, ఎందుకు వచ్చాడా, ఇవన్నీ ఒక భాగం. అసలు మనం ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే చనిపోయిన వారు ఎవరైనా బ్రతికారా? మరి చనిపోయిన వారు ఎవరైనా బ్రతికారు అనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి బ్రతికారు అంటున్నారు. మనం ఎంత గొప్పగా పాడుతున్నాం. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదని జీవించుచు కదా. అంటే ఆయన చనిపోయి మరలా బ్రతికినందుకు మనం స్తుతిస్తున్నాం. మరి చనిపోయి బ్రతికిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని స్తుతించాలి కదా. మనం లేఖనాలు చెప్పుకుంటే మన పాపాల కొరకు అనుకుంటున్నాము. అసలు మన సబ్జెక్ట్ ఏంటి? చనిపోయిన వారు తిరిగి బ్రతికారా? వినండి దేవుని బిడ్డలారా, వినండి. ఈ చనిపోయిన వారు అనేక మంది బ్రతికారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఒకసారి యెహెజ్కేలు గ్రంథం చదువుకుంటే ఆ చనిపోయిన శవాలట ఎప్పుడో గుట్టలుగా పడి ఉన్న సైనికులందరూ లేచారట. ప్రవచించగానే లేచి సైన్యం అంతా లేచారట. అప్పుడు ఎంతమంది లేచారో తెలుసా? దాదాపు 1,20,000 మంది లేచారట ఒక్కరోజే. మరి వీళ్ళందరూ చనిపోయి లేచారు కదా, వీళ్ళతో కూడా యేసుక్రీస్తు వారు చనిపోయి లేచారు కదా. వాళ్ళకి ఈయనకి తేడా ఏంటనేది ఈ రోజున మనం చూసుకుంటే చూడాలి. చనిపోయిన వారు, లేపబడిన వారు ప్రవక్తల ద్వారా కానీ, యేసుక్రీస్తు ద్వారా కానీ, అపోస్తుల ద్వారా కానీ లేపబడిన వారు అందరూ కూడా మరలా చనిపోయారు. కానీ నా యేసయ్య మరలా చనిపోలేదు. అందరూ చూస్తూ ఉండగా ఆకాశమునకు ఎత్తబడ్డారు. చూద్దామా ఒకసారి, చూద్దామా? హల్లెలూయా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 14-15 వచనాలు. నీతిమంతుడనైనా వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ. హల్లెలూయా. అందుకు మేమే. చూడాలి. ఈ చనిపోయి బ్రతికిన వారు ఉన్నప్పుడు, బ్రతికిన వారిని చూసినప్పుడు అక్కడ సాక్షులు ఉన్నారు. కానీ వాళ్ళు మరలా చనిపోయారని లేఖనాల్లో ఉంటాయి. కానీ ఇక్కడ కొంతమంది సాక్షులు ఉన్నారు. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడని చెప్పేసని, ఇదిగో మేమే సాక్షులమని అపోస్తులు, దేవుని శిష్యులు వీళ్ళందరూ కూడా సాక్షులుగా నిలబడ్డారు. హల్లెలూయా. అది అందుకు స్తుతించాలి ఆయనని కదా. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా. అదే రీతిగా మీకు ఒక విషయం చెప్పాలి. ఎన్నో రోజుల క్రితం ఒకసారి మీకు చెప్పాను అనుకుంటా. మత్తయి సువార్త
మత్తయి సువార్త 27వ అధ్యాయము 52-53 వచనాలు. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత చాలా ఇటు వినాలి, ఇటు చూడాలి. నాకెళ్ళి యేసుక్రీస్తు వారు శుభ శుక్రవారం 3 గంటల ప్రాంతంలో మరణించారు. లేఖనానుసారంగా నిర్ధారణ. ఈ మరణించిన వెంటనే అనేకులు సమాధులు తెరవబడి వారు లేచారట. అంటే శుక్రవారం నాడు కొంతమంది సమాధుల నుండి లేచారు. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు లేచి వీళ్ళందరూ అట, అంటే ఒక ఆలోచన ప్రకారం ఆయన ఎప్పుడు లేస్తాడా, ఆయనతో కూడా మనం వీధుల్లో సంచరించుదాం అని ఆయనను పాతి పెట్టబడిన సమాధి చుట్టూ కాపలాలు కాశారు. హల్లెలూయా. ఆయనను పాతి పెట్టబడిన సమాధి చుట్టూ అక్కడ కాపలా ఉండి, కాపలా లాంటి వేరే కాపలా కాదు, ఆయన ఎప్పుడైతే మనం ఆయనతో పాటు వీధుల్లో తిరుగుతాం. మనకంటే ముందు మృతులు లేస్తారు. మనకంటే ముందు మృతులు లేస్తారు. అందుకే మృతుల పునరుద్ధానము. యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు, మరణించి తిరిగి లేచాడు అని నీవు నమ్మితే, ఆ నమ్మిన తర్వాత ఆయన ఆరోహణమై వెళుతుండగా చూడాలి. ఒక మాట అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ అధ్యాయము 9వ వచనం చదవమ్మా. వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. వాళ్ళందరూ అక్కడ చూస్తున్నారట. కనబడకుండా మేఘము ఆయనను, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని. హల్లెలూయా. ఈ నమ్మకం కావాలి ముందు. ప్రార్థనకు వస్తున్నామంటే ఏదో వస్తున్నా పోతున్నా ఓ రామ చిలకలాగా కాదు. నీవు నమ్మవలసింది ఏంటంటే, అత్యున్నత సింహాసనం మీద కూర్చొని పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవదూతలతోనూ కెరూబులతోనూ శరూబులతోనూ కొనియాడబడే ధన్యతను విడిచిపెట్టి మానవ శరీరమును పోల్చుకొని మానవ రూపములో రక్త మాంసములు పొంది భూలోకానికి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు నీవు నేను ఎలా ఈ భూలోకములో బ్రతకాలో నేర్పి, నీవు నేను చేసిన పాపముల కొరకు మరణించి శిలువ మానుపై తన ప్రాణాన్ని విడిచి సమాధిలో పెట్టబడి 3వ రోజు లేచి పునరుద్ధానుడై లేచి ఆకాశమునకు కొనుకోబడి మరలా ఆయన వస్తాడని ఈ నమ్మకం కావాలి. ఈ నమ్మకం లేకపోతే మనం ఎంత,
అందుకే అలా నమ్మితే మార్కు సువార్త 16 స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి. మీరు అనుకుంటున్నారేమో, అయ్యా పండక్కి నేను తీసుకుంటాలే బాప్తిస్మం, మా పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక తీసుకుంటాలే బాప్తిస్మం, లేకపోతే ఈ వయసులో నాకు బాప్తిస్మం ఎందుకు లేదు, ముసల్దానికి ముసలోడికి, లేదా మా చిన్న పిల్లోడికి బాప్తిస్మం ఎందుకులే అయ్యా, నాకు ఉద్యోగం వచ్చాక బాప్తిస్మం తీసుకుంటలే, నాకు మంచి భర్త దొరికినాక బాప్తిస్మం తీసుకుంటలే, నాకు మంచి భార్య దొరికినాక బాప్తిస్మం తీసుకుంటలే, వినాలి అని చెప్పేసి అని అనుకుంటున్నావేమో. రెప్పపాటులు చనిపోయిన వారు ఎప్పుడు లేచారమ్మా? యేసుక్రీస్తు వారి ప్రాణము కలవరి శిలువలో ఎప్పుడైతే దేవా నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని ప్రాణము విడిచిన మరుక్షణమే సమాధుల్లో నుంచి అప్పటికి మరణించిన వాళ్ళు అందరూ లేచారట. ఈయన ప్రాణం ఎప్పుడైతే పోయిందో వాళ్ళ ప్రాణాలు వచ్చేసినాయి. ఈయన ఎప్పుడైతే ఆరోహణమయ్యాడో అప్పుడు వీళ్ళు మరలా, ఆయన ఎప్పుడైతే తిరిగి వస్తాడో అప్పుడు నువ్వు నేను ఆయన ఎదుర్కోవాలి. నీ ఇష్టం వచ్చిన ప్రార్థన, నీ ఇష్టం వచ్చిన తిరుగుడు, మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఎక్కడుంటామో తెలుసా? అగ్ని, పురుగు, అగ్ని ఆరదు, పురుగు కేకలు. ధనవంతుడు కిందుండి మంట పడుతుంటే, అరికాళ్ళు ఒళ్ళంతా మంటలు పడుతుంటే, తండ్రి అయిన అబ్రహామా, ఇదిగో నీ కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడే లాజరు, ఆ లాజరు చిటికన వేలు ఒక్కసారి ముంచి నా నోటిలో ఒక్క చుక్క, ఎంత నీతిమంతుని వేలితో ఒక్క చుక్క ముంచి ఆ నోట్లో వేస్తే వాడు దాహం తీరిద్దట. కానీ ఆ దాహం తీర్చుకోవటానికి అవకాశం లేక తండ్రి అయిన అబ్రహాం ఏమన్నాడు తెలుసా? అయ్యా ఓ నా ధనవంతుడా, నిన్నటి వరకు నువ్వు భూలోకంలో సకల ఐశ్వర్యాలు అనుభవించావు కదరా, ఇప్పుడు ఎట్లయితుందిరా దాహము? లీటర్ 2500 రూపాయల కూలింగ్ వాటర్ లేదా? మన జగన్మోహన్ రెడ్డి గారు తాగే వాటర్ బాటిల్ ఖరీదట 2500 రూపాయలట పర్ లీటర్. ఇప్పుడేమంటుండు? ఒక్క చుక్క, ఎంత? ఏలాట? బొటమనేలు కాదు, లావుకుంటే మరిన్ని చుక్కలు పట్టడానికి చిటికన వేలు. ఈ చిటికన వేలు ముంచి నేను ఆగా అట్లా తెరిచుంటా, నా నోట్లో ఒక చుక్క ఏమని అంటున్నాడు. కానీ బిడ్డ నీకు అవకాశం లేదు, పోరా. అంతకుముందు నువ్వు విన్నావా దేవుని వాక్యం? లాజరు అడుక్కు తింటుంటే వాడిని చేరదీసావా? అయితే ఆయన అంటున్నాడట ఆ ధనవంతుడు, అయ్యా ఇదిగో ఒక్కసారి లాజర్ని కిందికి పంపించి, నాకు ఒక 4 అన్నలు ఉన్నారు, నాకు ఒక 4 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకి లాజరు ద్వారా, లాజరు చనిపోయాడని అందరికీ తెలుసు కదా, ఆ చనిపోయిన లాజరు మరలా ఒకసారి భూలోకానికి పంపించి ఇదిగో సువార్త ప్రకటించమను, నేను ఎట్టాగో నాశనం అయిపోతా ఉన్నా, నా అన్నదమ్ములన్నా బ్రతుకుతారేమోనంటే, ఓరే పిచ్చి నా ధనవంతుడా, నువ్వు భూలోకంలో ఉండగా అనేక మంది సేవకులకి నీ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ కరాలపాడికి ఎంతమంది వచ్చి ఉంటారమ్మా? నువ్వు ఈ కోడలో వచ్చాక ఒక 20 మంది వచ్చి ఉంటారా? ఎంతమందిని కొట్టుంటారు చెప్పాలి మరియమ్మ గారు? కర్రలు తీసుకొని ఉరికిచ్చిన సాక్ష్యాలు చెప్పారు ఇదే మందిరంలో. ఇదిగో నేను వాక్యం చెప్పడానికి వస్తే కర్రలు తీసుకొని మమ్మల్ని ఉరికిస్తే పరారైపోయినని ఈ మందిరం కట్టడానికి కారకులైన ఆత్మీయ తండ్రి గారు జర్మీ బాబు గారు చెప్పారు.
కప్పల మందంలో సేవ చేసి పిడి దాస్ గారు చెప్పారు. చనిపోయి ఉన్నారు పోల్చెట్టిపాడులో ఒక ఆయన ఉన్నాడు పరంజ్యోతి గారు అని. వినాలి పరంజ్యోతి గారు అని చెప్పేసి అని ఇక్కడ వాక్యం చెప్పి ఇక్కడ ప్రార్థన నడిపి ఇదే మన కరాలపాడు గ్రామంలో ఒక బాప్తిసం కూడా ఇచ్చాడట. చాలామంది చెప్పారు ఈ కరాలపాడు గురించి. నాకంటే ముందుగా ఏబు గారు కూడా వచ్చి నా దేవుని కృపలో నన్ను ఇక్కడ నిలవబెట్టాడు. ఇంతమంది సువార్థికులు వచ్చి నీ కరాలపాడు గ్రామంలో నీకు సువార్త ప్రకటిస్తుంటే లెక్కలేక నువ్వు ప్రవర్తించావు. చచ్చిపోయిన తర్వాత దాహం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఎవడు పోస్తాడు నీకు ఆ సుక్క నీళ్ళు అని చెప్పేసి అని ఆయన అంటే నోరు మెదపకుండా ఉన్నాడట. చివరిగా ఒక వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి చివరి వరకు. అమ్మా మొదటి అధ్యాయం క్షమించాలి. మొదటి అధ్యాయము 20 నుంచి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన వినాలి ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. సమస్తమైన ఆధిపత్యము కంటెను, పెత్తనాల కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత ఉన్నది. హల్లెలూయా. అధికారుల కంటేను, ప్రధానుల కంటేను, ఆధిపత్యము కంటేను, గొప్ప నామముల కంటేను, అన్నిటికంటే పైగా హెచ్చించబడి, ఎందుకు? ఆయన పరిశుద్ధుడు గనుక. ఆ పరిశుద్ధ నామములో మనము బాప్తిస్మము పొంది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీవు బాప్తిస్మము పొంది ఏ రోజునైతే నువ్వు సంఘములో చేర్చబడతావో ఆ రోజు నుంచి నీకు రక్షణ ఆనందం. రక్షకుడు రమ్మనుచున్నాడు, రండయ్యా రండి రండి పోదాము. రక్షకుడు రమ్మనుచున్నాడు, రండయ్యా రండి రండి పోదాము. పాడైన జీవితాలు పదిలపరచుకుందాము, పరమాత్ముని ప్రార్థనలు చూద్దామా. పాడైన జీవితాలు
పదిలపరుచుకుందాము. పరమాత్ముని రాకడకు ప్రార్థనలు చేద్దాము. దుర్దినములు రాకముందే ధరణి విడిచిపోకముందే రక్షకుడు రమ్మనుచున్నాడు. రండయ్యా రండి, రండి పోదాము. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపునకు లోబడి ఈ పునరుద్ధాన దినమున నువ్వు తీర్మానము చేసుకుంటే నీకు రక్షణ మార్గం దొరుకుతుంది. లేకుంటే శిక్ష తప్పదు. గమనించుకొని దేవుని సన్నిధిలో మలుసుకొనవలసినదిగా మిమ్మల్ందరికీ తెలియజేస్తూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.